వెల్కమ్ టు మెగా 9 టీవీ. దేశం మొత్తం ఎదురు చూస్తున్న మహారాష్ట్ర ఎలక్షన్స్ ఈ నెల 20న జరగనున్నాయి. 23న ఎవరి బలం ఎంతో తేలనుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. దానికి కారణం ఏపీ, తెలంగాణకు చెందిన ముఖ్య మంత్రులు, ముఖ్య నేతలు అక్కడి ప్రచారంలో పాల్గొనడమే. దీంతో మరాఠా గడ్డపై తెలుగోళ్ల ఇంపాక్ట్ ఎలా ఉండనుంది? ప్రధాన కూటములకు వీరి ప్రచారం ప్లస్సా మైనస్సా? అసలు మరాఠీ పాలిటిక్స్ ఎలా ఉండనున్నాయి? లెట్స్ వాచ్. మహాపోరుకు అంతా సిద్ధమైంది. మరో 3 రోజుల్లో మరాఠీ ఓటర్ల నాడి తేలిపోనుంది. గత 5 ఏళ్లుగా మహారాష్ట్ర పాలిటిక్స్ లో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు, వెన్నుపోట్లు, చీలికలు, అబ్బో ఇలా ఒక్కటేంటి, మరాఠీ గడ్డపై సాగిన పాలిటిక్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్టులతో సాగింది. దీంతో ప్రతిరోజు ఏదో ఒక అంశంలో మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే వచ్చాయి. ఇక ఎట్టకేలకు నేతల భవిష్యత్ ఓటర్ల చేతికి వెళ్ళింది. దీంతో ఈసారి మరాఠీ గడ్డపై నిలిచేది ఎవరు, గెలిచేది ఎవరు అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఈసారి తెలుగోళ్లు వాడివేడి ప్రచారాలు చేస్తూ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలే హాట్ గా సాగే మహారాష్ట్ర పాలిటిక్స్ తెలుగు ఫైర్ బ్రాండ్ నేతల ధాటికి మరింత హీటెక్కాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. దీంతో తెలుగు నేతలు ప్రభావం మహారాష్ట్రలో ఎలా ఉండబోతోందనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయా రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రలో తెలుగు ప్రజలు కాస్త ఎక్కువే. ముంబై, బోర్వలి, కామాఠీపుర, బాంద్రా వంటి ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగానే ఉంటారు. దాంతో అక్కడి తెలుగు ఓటర్లపై తెలుగు నేతల ప్రచారం ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. పైగా ప్రచారంలో పాల్గొంటున్న నేతలకు నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయటం మహాయుతి కూటమికి బాగానే కలిసొస్తుందని ఆ కమిటీ అధినాయకత్వం భావిస్తోంది. అటు మహావికాస్ అఘాడీ కూటమి తరపున ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ మోడల్ చూపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మరాఠీ ఎన్నికల ఫైట్ కాస్త తెలుగు రాష్ట్రాల ఫైట్ గా మారిందనేది కొందరి అభిప్రాయం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏ కూటమి గెలిచినా, ఓడినా ఆ క్రెడిట్ ఎంతో కొంత తెలుగు లీడర్స్ పై ఉండే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మరాఠీ గడ్డపై తెలుగోళ్లు ఎలాంటి ఫలితాలను రాబడతారో చూడాలి.